కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు, ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు, దీని సమాప్తం ఎప్పుడు? మీరు ఎప్పుడు కేసులు బుక్ చేస్తారు, ఎప్పుడు ఛార్జ్ షీట్ చేస్తారు, ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు? ఛార్జ్ షీట్ వేస్తారా? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దానికి నిబద్ధత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్ళే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశం ఏంటంటే దీన్ని గిట్నే చెప్తూనే ఉండరు. ఇక ఛార్జ్ షీట్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టైంపాస్ పాలిటిక్స్ అన్నీ కూడా. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అవుతున్నది. నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత పార్టీ కార్యకర్తల ఇంకా జోష్ వచ్చింది. కార్యకర్తల సమావేశాలు పూర్తిసార్లు సక్సెస్ అయినాయి రామచంద్ర గారి నేతృత్వంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించారు, గుర్తించారు. మీ డ్రామాలు ఇక సాగని విషయాన్ని గుర్తించుకోవాలి. సీఎం గారు కూడా నితిన్ నబీన్ పర్యటన పైన కొన్ని కామెంట్లు చేశారు. మంత్రులు కూడా కామెంట్లు చేస్తూ బీజేపీ అధికారంలోకి రావడం చాలా తెలంగాణలో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో డిపాజిట్ రాలే. కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే. హుజాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి. మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. హైదరాబాద్లో 2 గెలిచింది. కరీంనగర్ గత కార్పొరేషన్లో ఒక్కరికి గెలవలే. వరంగల్ గత కార్పొరేషన్లో ఒక్కరికి గెలవలే. మీకు క్యాడర్ లేదు, గెలిచే కెపాసిటీ లేదు. మీ అధికారికి వచ్చిన లేదా? కానీ మీదకి అహ్వాలా రామేం. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా సమస్యల యుద్ధం కొనసాగించి ప్రజల మెప్పు పొంది ప్రజల ఆశీర్వాదంతో మేము వస్తాం అధికారంలోకి. సార్, ఇంకొకటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి మీరు తీసుకొని వచ్చామని చెప్పి మీరు చెప్తున్నారు. 800 కోట్లు సుమారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేంద్రం ఇచ్చింది ఎక్కడిది? 50% బ్యాంకులోను, 25% రాష్ట్రం ఇస్తుంది, 25% కేంద్రం ఇస్తుంది. ఆ 50% లోన్ కూడా మేమే గ్యారెంటీ ఇవ్వాలి. అది కేంద్రం నిధులు ఎట్లయితే అని చెప్పి ప్రశ్నించింది. దానివల్ల అవగాహన అయితే నిదర్శనం అది. అర్బన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకెళ్ళే? అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. పునః ప్రోగ్రాం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. ఈ 17 ప్రాజెక్టులలో కేవలం వరంగల్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి ప్రారంభోత్సవాలు చేసింది. ఏడా? వరంగల్లో. మేము కరీంనగర్లో గెలిచిన తర్వాత ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ను యాడ్ చేసినాం. 2 సంవత్సరాల తర్వాత యాడ్ చేసినాం. దాన్ని గుర్తించాలి. 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ఎవరు ఇళ్లలో ముద్దగొట్టి పైసలు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇళ్లలో ముద్దగొట్టి పైసలు కర్మేరకు పంపలేడు. యూడిఎఫ్ కూడా లోనే, ఏదైనా లోనే. దానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఆ స్కీమే కేంద్ర ప్రభుత్వం అంది. వీళ్ళు ఏం చేయరు, చేసింది వాళ్ళని చెప్పుకుంటారు. అట్లున్న పరిస్థితి. దాంతోపాటు నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, విబిజీ రామ్ యొక్క ఆ స్కీమ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిజంగా దుర్మార్గం. అది స్కీమ్ కావాలంటున్నారు, స్కీమ్ను అమలు చేస్తారట, కానీ స్కీమ్ మీద కోర్టులో కేసు చేస్తారట. ఇదే ద్వంద్వ విధానం. మరి వద్దని చెప్పారు, స్కీమ్ వద్దని చెప్పారు. మరి ఎందుకు వద్దని చెప్తలేరు? స్కీమ్ కావాలట, కానీ కోర్టులో కేసేస్తారట. అంటే ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుంది పేద ప్రజలకు. దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అని చెప్పి మళ్ళొక రాయడానికి మేము కోర్టులో కేసేస్తామంటున్నారు. ఈ స్కీమ్లో తప్పదేమైంది? ఇది 2014 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కింద ఖర్చు పెట్టాం. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 39,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం. ఈ జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే, దాన్ని 120 రోజులు చేసినాం. దీనిలో ఏం పొరపాటు ఉన్నది?